వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను దీవెనలతో నింపుమయ్యా దేవారవయ్యా దేవారవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. అక్కర నెరిగి నీళ్లను రసముగా చేసితివి. మీ పేరు పేరు మీ పేరు సోమనాథ్ నాయక్ గారు. మరి పవన్ కుమార్ నాయక్ ఏమంటారు మీకు? కుమారుడు. మరి జాషువా నాయక్ గారి యొక్క కుమార్తె అయినటువంటి మరి శిరీషాబాయిని మీ కోడలుగా చేసుకోవటం పూర్తిగా నీకు ఇష్టమేనా? మీకు గట్టి వినపడాలి. ఇష్టమే. అమ్మ వినపడిందండి? వినపడిందా? వినపడిన వాళ్ళు చేతులు వినపడలేదట. గట్టిగా చెప్పండి. ఇష్టమే. వినపడిందండి? మామగారు చెప్తున్నారు అలాగే శిరీషాబాయిని మీకు కోడలుగా చేసుకోవడం మీకు పూర్తిగా ఇష్టమేనండి? పూర్తిగా ఇష్టమే. మరి అత్తగారు మీరు చెప్పండి. ఎవరిని మీ కోడలతో ఏం పేరు? శిరీషాబాయిని చేసుకోవడం మీ ఇంటికి కోడలుగా చేసుకోవడం ఇష్టమేనమ్మా? పూర్తిగా ఇష్టమైతే మీ అబ్బాయి యొక్క కుడి చేతులు కొట్టుకో. జాషువా నాయక్ గారు శిరీష గారు మీకు ఏమవుతుంది? అయ్యా కుమార్తె. మరి పవన్ కుమార్ నాయక్ గారికి ఇచ్చి మీ కుమార్తె వివాహం చేయడం మీకు పూర్తిగా ఇష్టమేనా? ఎవరన్నా బలవంతమైన ఉందా? మరి అలాగనే దేవుని గారు కూడా పాస్టర్ గారు మీ కుమార్తెను పవన్ కుమార్ నాయక్ గారికి ఇచ్చి వివాహం చేయడం మీకు పూర్తిగా ఇష్టం కదండి? గట్టిగా ప్రజలలోయా అన్న రెండు చేతులు పైకి చప్పలు కొడతాం. తల్లిదండ్రులు ఇంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి ప్రశాంతం ఒప్పుకున్నారు. అట్లయితే దేవుని కృపను బట్టి అమ్మాయి యొక్క కుడి చేతిని తీసుకొని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టవలసిందిగా ప్రభు బట్టి మనం చేస్తున్నాం. బాధ్యతలు పెట్టాలి. అంతే కొంచెం చేతులు చెప్పిందారు. కొంచెం దగ్గర సార్, కొంచెం ఇటురా, ఇటువైపు దగ్గర. కాన విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా చేసితివి. కాన విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా చేసితివి. బాధ్యత మీద వదిలిపట్టుకోండి. జాషువా నాయక్ గారి యొక్క కుమార్తెను మీ అబ్బాయి చేతిలో పెట్టారు. ఈ బాధ్యత మీరు స్వీకరించారు. ఇది ఎంతకాలం మీరు వారిద్దరి మధ్య బాధ్యతగా ఉంటారు?